హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించిన మార్కెట్ సెట్ క్లోజ్ అవుతాం. ఇక ఈ వారం లాస్ట్ వీక్ ఏదైతే ఎండింగ్ ఆఫ్ ద వీక్ లో ఏవైతే ఒక జిట్టర్స్ వచ్చాయో, సెబీ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ది బుక్స్ ఇన్స్పెక్ట్ చేస్తుంది, లేదంటే కనుక వాళ్ళు ఫ్రంట్ రన్నింగ్ చేశారని వాళ్ళ ఆఫీసెస్ మీద రైడ్ చేయటం, అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ సాటర్డే రోజు అనుకుంది ఏంటి అంటే కనుక మార్కెట్ ఒక బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి వాళ్ళు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ అవన్నీ కూడా కొద్దిగా సెల్లింగ్ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంది మార్కెట్స్. బట్ దానికి భిన్నంగా మార్కెట్ దాని ప్రకారం అదే ఇట్ హాస్ స్టార్టెడ్. సో మనకు చూస్తే కనుక ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనం చూసాం. ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఫ్రైడే రోజు లో ఏదైతే ఉందో 23,398, దానికి ఆల్మోస్ట్ ఒక 30-40 పాయింట్స్ కింద ఓపెన్ అవుట్ చేసాం. సో ఫ్రైడే క్లోజింగ్ తో కనుక మనం చూస్తే కనుక అబౌట్ 120 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుట్ అని చేసాం. అండ్ విత్ ఇన్ 10 minutes లోనే ఒక లో ఫార్మేషన్ కూడా జరిగింది. సో 23,382 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 23,350కి విత్ ఇన్ 10 minutes లోనే కిందకు వచ్చి, అండ్ అగైన్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి బుల్స్ ఎవరైతే ఉన్నారో దే టుక్ చార్జ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మార్కెట్ ఈరోజు చూస్తే కనుక హై నుంచి లో కంపేర్ చేస్తే అబౌట్ 220 పాయింట్స్ లో కదలాడింది. సో ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ లో ఏదైతే ప్రాబ్లీ అనుకున్న ఫ్రంట్ రన్నింగ్ ఇవన్నీ కూడా మార్కెట్ ముందే డిస్కౌంట్ చేసేసిందని ఒక ఇండికేషన్ వస్తుంది. బట్ మేబీ రానున్న రోజుల్లో ఒకవేళ ఇన్వెస్టిగేషన్ సెబీ నుంచి కొద్దిగా తీవ్రంగా ఉండి మేబీ కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కొద్దిగా కేర్ఫుల్ గా గమనించాలి, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో. ఇక నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక యాక్చువల్లీ విత్ ద ట్రెండే మనకి నిఫ్టీ మూవ్ అవటం చూస్తున్నాం. ఎందుకంటే మనం గతంలో అనుకున్నాం 23,200 ఏదైతే 3 weeks లో ఉందో అది ఒక క్లియర్ సపోర్ట్ ఉంటుంది అని. సో ప్రాబ్లీ ఈ రోజు కూడా ఒక 150 పాయింట్స్ పైనే రివర్స్ అవటం చూసాం. అగైన్ 23,800 ఏదైతే ఉందో ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈ రోజు ట్రేడింగ్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక 23,400 అండ్ 23,300 పుట్ రైటింగ్ జరగటం చూసాం. సో దీని బట్టి ఇండికేట్ అయ్యేది ఏంటి అంటే కనుక అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 3 days ఏదైతే థర్స్డే రోజు మంత్లీ ఎక్స్పైరీ ఉందో అక్కడ వరకు 23,200 కట్ అవ్వదు అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. అదేవిధంగా 23,700 అండ్ 23,800 కాల్ రైటింగ్ కూడా జరగటం చూసాం. మేబీ ఒకవేళ స్మార్ట్ మనీ అక్కడ ప్లే చేసి ఉంటే కనుక ప్రాబ్లీ ఆ లెవెల్ కూడా దాటకపోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ 23,2 అండ్ 23,8 అనేది ఏదైతే లెవెల్ అనుకుంటున్నాం గత కొన్ని రోజులుగా అక్కడే స్టిక్ అవుట్ అని చూస్తున్నాం మనం. అండ్ 23,170 అనేది ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్. సో అది కూడా ఒక క్లియర్ సపోర్ట్ గా మనకి కనపడుతుంది చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. ఇక గెయినర్స్ లో మనం చూస్తే కనుక గత వారం ఏదైతే డిప్రెస్డ్ క్లోజ్ అయిన సెక్టర్ ఈ రోజు ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం, దట్ ఈస్ ఆటో సెక్టర్స్. సో స్టాక్స్ లైక్ M&M, బజాజ్ ఆటో, హీరో, ఐషర్ మోటార్ ఇవన్నీ పెరగటం చూసాం. అండ్ ఎఫ్ఎంసీజీ కొద్దిగా మిక్స్ బ్యాగ్ లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే టాటా కన్స్యూమర్ అండ్ నెస్లే, ఐటీసీ కొద్దిగా పెరగటం చూసాం. అదే విధంగా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మిక్స్ గా ట్రేడ్ అయ్యాయి. సో స్టాక్స్ లైక్ HDFC బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్ పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ అపోలో హాస్పిటల్ కానీ, అదాని ఎంటర్ప్రైజ్ కానీ, అండ్ ఫార్మాలో సన్ అండ్ డాక్టర్ రెడ్డి కొద్దిగా అప్మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్స్ లో ప్రాబ్లీ సెక్టర్ కన్నా స్టాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ స్పేస్ లో అగైన్ లీవర్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా బ్యాంకింగ్ స్పేస్ లో మనం చూస్తే కనుక ఇండస్ఇండ్ వాజ్ ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ నిఫ్టీగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అదర్ స్టాక్స్ లైక్ సిప్లా కానీ, దివీస్ కానీ ఫార్మా స్పేస్ లో వీక్ అయింది. సో మనకి మిక్స్ గా ట్రేడ్ అవుట్ అని చూస్తాం. ఫార్మా ఒక తరఫున సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి పెరిగితే కనుక దివీస్ అండ్ సిప్లా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ బిగ్ డాడీ, రిలయన్స్, BPCL, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫాక్ట్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో బ్రిటానియా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. అండ్ మెటల్ స్పేస్ లో టాటా స్టీల్ అండ్ JSW స్టీల్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది. సో ఇట్స్ నాట్ ఏ ఓవరాల్ సెక్టోరియల్ రొటేషన్, ఇట్స్ ఎ స్టాక్ రొటేషన్ అమౌంగ్ ద సెక్టర్స్ అని మనం నిఫ్టీ పరంగా చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక వెరీ ఫ్యూ గెయినర్స్. సో స్టిల్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఫ్రైడే లో ఏదైతే ఉందో దానికి కొంచెం ఒక లోవర్ లో ఫామ్ అవటం జరిగింది. సో విచ్ ఇస్ 51,138 అనేది లో రావటం చూసాం. ఫ్రైడేస్ లో 51,224. సో టెక్నికలీ మనందరికి తెలిసిందే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే 3rd June రోజు ఫామ్ అయిందో అదొక సపోర్ట్ గా ఉంటుంది ఇప్పుడు 51,133. ఎందుకంటే మనకి చార్ట్స్ లో, టెక్నికల్స్ లో ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ పాయింట్ క్రాస్ అయ్యి దాని పైన ట్రేడ్ అవుతే ఆ పాయింట్ కి వచ్చినప్పుడు దట్ విల్ బికమ్ సపోర్ట్ పాయింట్. సో ఎగ్జాక్ట్లీ అక్కడే సపోర్ట్ తీసుకోవడం చూసాం ఈరోజు మనం. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది, విచ్ ఇస్ 50,083. సో ఆల్ ఇన్ ఆల్ మనం ఒక డిమాండ్ జోన్ లోకే ఈ రోజు ఇనిషియలీ రావడం జరిగింది. బట్ అగైన్ బ్యాంక్ నిఫ్టీ రోజు గ్యాప్ డౌన్ అబౌట్ 350-400 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ టోటల్లీ రికవర్ అయ్యి ఒక 50 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అవుట్ చూసాం.
సో ఎల్లుండి మనకి బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. అఫ్ కోర్స్ ఈ రోజు బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఏదైతే ఉందో ప్రాబ్లీ దానిలో ఒక ఎక్స్పైరీ ఉంది కాబట్టి మేబీ ఈ రోజు క్లోజింగ్ లో కొద్దిగా బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఏయూ బ్యాంక్ ఒకటి, ఐసిఐసిఐ, బిఓబి అండ్ హెచ్డిఎఫ్సి గాట్ ఒక 30% వెయిటేజ్ ఉంది కాబట్టి అది స్వల్పంగా పెరిగినా కూడా బ్యాంక్ నిఫ్టీలో పాజిటివిటీ అనేది మనకు క్లియర్లీ కనిపిస్తుంది. ఇక వీక్ అయిన వాటిల్లో ప్రాబ్లీ ఇండస్ఇండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే కాంపోనెంట్ ఉందో 2.4% పర్సెంట్ చేసాం. ఇక మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా స్వల్ప నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఇండస్ఇండ్ తర్వాత యాక్సిస్ కానీ, ఐడిఎఫ్సి, పిఎన్బి, ఫెడరల్, కోటక్ ఇవన్నీ కూడా. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ క్యాపిటల్ గూడ్స్ అండ్ డిఫెన్స్ ఒక మంచి బయింగ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ బిఎంఎల్ కానీ లేదంటే హెచ్ఏఎల్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అండ్ క్యాపిటల్ గూడ్స్ లో కమిన్స్ అండ్ సిమెంట్స్ ఒక న్యూ హైస్ కూడా దగ్గరలోకి రావటం చూసాం. ఇక రియాలిటీ స్పేస్ లో ఒక మంచి ఫాలో ఆన్ బయింగ్ రావటం చూసాం. సో లాస్ట్ వీక్ ఏదైతే ఒక గ్రీన్ క్యాండిల్స్ క్లోజ్ అయిన ఒబ్రాయ్ అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ రోజు కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ ఎఫ్ఎంసీజీ డాబర్ అండ్ ట్రెంట్ ఇవి కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్ లో ప్రాబ్లీ మెటల్స్ ఎక్కడైతే మనకి వీక్నెస్ ఎగ్జిబిట్ చేసాయో ప్రాబ్లీ ఇన్ నిఫ్టీ అదే స్పేస్ ఇక్కడ కూడా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. స్టాక్స్ లైక్ సేల్ కానీ లేకపోతే ఎన్ఎండిసి కానీ, నాల్కో కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లో ఒక క్లియర్ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చేసాం. సో ఆల్ ద స్టాక్స్ లైక్ అతుల్, దీపక్ నైట్రేట్, ఎస్ఆర్ఎఫ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వస్తే కనుక ఇట్స్ ఆల్ న్యూస్ బేస్డ్ డ్రివెన్ ఇండివిజువల్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఈరోజు చూస్తే కనుక రౌట్ మొబైల్లో ఒక గుడ్ న్యూస్ రావటం చూసాం. సో వాళ్ళు యాప్ బేస్డ్ టికెట్ బుకింగ్ ఒకటి లాంచ్ చేశారు వీకెండ్ లో అన్న ప్రోడక్ట్ తోటి. ఈరోజు ఒక హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం. అఫ్ కోర్స్ హైయర్ లెవెల్ కొద్దిగా సస్టైన్ కాలేకపోయింది, బట్ వాల్యూమ్ వాజ్ వెరీ హ్యూజ్. సో రౌట్ మొబైల్ యావరేజ్ వాల్యూమ్ 1 lakh పర్ డే అయ్యేది, ఈరోజు 46 lakhs దాకా వాల్యూమ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ బాంబే డైయింగ్ కానీ, మినన్ బేరింగ్ కానీ, లిఖితా కానీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఇన్ఫాక్ట్ యాఫెల్ ఏదైతే మర్కీ నేమ్ మనం క్వాంట్ మ్యూచువల్ ఫండ్ రీసెంట్లీ తీసుకుంది అనుకున్నామో అది కూడా ఈ రోజు 4% అప్ మూవ్ రావటం చూసాం. ఇక ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాబ్లీ వాళ్ళ క్యూఐపీ ఏదైతే 5,000 crores రేజ్ చేస్తారన్న వార్తతోటి అది కూడా ఒక 3 to 4% కూడా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఫర్టిలైజర్ స్పేస్ ఎక్కువ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారాంతరంలో జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే మీట్ అయిందో ఫినాన్స్ మినిస్టర్ అధ్యక్షతన ప్రాబ్లీ వాళ్ళు ఫర్టిలైజర్స్ కి ఎంతైతే సబ్సిడీస్ ఆర్ మేబీ జిఎస్టీ కట్టి వాళ్ళు అంతే ఇచ్చారు. మేబీ అది మార్కెట్ పాజిటివ్ గా తీసుకోలేదు. రీజన్ ఏంటంటే రన్అప్ ఆల్రెడీ మనకి లాస్ట్ వీక్ లో వచ్చింది కాబట్టి సెల్ ఆన్ న్యూస్ లాగా ఈ స్పేస్ బిహేవ్ చేసిందని చెప్పొచ్చు. సో ఆ స్టాక్స్ లో ఆర్సీఎఫ్ కానీ, ఎన్ఎఫ్సిఎల్ కానీ, ఫ్యాక్ట్ కానీ, ఎన్ఎఫ్ఎల్ కానీ, మద్రాస్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది. ఇక గేమింగ్ ఇండస్ట్రీని టచ్ చేయలేదు జిఎస్టీలో. సో అది క్లియర్లీ మనకి డెల్టా కార్ప్ లో స్టాక్ ని ఒక గ్యాప్ డౌన్ సైడ్ మనం చూసాం. అబౌట్ 8% డౌన్ ఓపెన్ అయింది. ఆఫ్ కోర్స్ క్లోజింగ్ లో కొద్దిగా రికవరీ కూడా రావటం చూసాం. ఇక అదర్ హైబీటా నేమ్స్ లైక్ రామ్కే కానీ, హెచ్ఎఫ్సిఎల్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక స్టాక్ ఐడియా ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి మనం చూస్తే కనుక బోరోన్యూ తీసుకోవడం జరిగింది. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ ఆల్మోస్ట్ 3 months నుంచి ఒక కన్సాలిడేషన్ లో ఉంది. సో ఈ రోజు ప్రాబ్లీ 200 మూవింగ్ యావరేజ్ పైన డిసైసివ్లీ క్లోజ్ అవటం చూసాం ఆఫ్టర్ లాంగ్ టైం. సో అదొక కీ సపోర్ట్ గా ఉంటుంది స్టాక్ కి. సో ఈ స్టాక్ ని మనం పిక్ చేయడం జరిగింది. కరెంట్లీ 505 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. అగైన్ మనకి రీజన్ ఏంటి అంటే కనుక స్టాప్ లాస్ ఇస్ వెరీ నియర్ అండ్ 493 అనేది 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో 505 నుంచి 493 మధ్యలో ప్రాబ్లీ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. అండ్ స్వింగ్ లో చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ 486. సో దట్ షుడ్ బి ద స్టాప్ లాస్. సో మన కాస్టింగ్ ఒకవేళ 2 price points లో కొనగలితే కనుక మనకి 495 కాస్టింగ్ పడుతుంది అండ్ 486 ఇస్ ద స్టాప్ లాస్. అబౌట్ 9 rupees రిస్క్ ఉంటుంది ఇన్ కేస్ మార్కెట్ పడి స్టాప్ లాస్ ట్రిగర్ అవుతాయి కనుక. బట్ పొటెన్షియలీ ప్రాబ్లీ లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో జూన్ హై 527 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 9 rupees రిస్క్ అనుకుంటే కనుక మేబీ అబౌట్ 30 rupees రివార్డ్. సో అబౌట్ 3 times ఆఫ్ ద రిస్క్ మనకి రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ రికమెండ్ చేస్తున్నాం. బట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో మార్కెట్స్ కొద్దిగా హైలో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. ఇలాంటి టైంలో స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా ప్రతి స్టాక్ లో పెట్టుకోవాలి ట్రేడింగ్ పొజిషన్స్ కి. అదేవిధంగా కొన్నిసార్లు ఇలాంటి మార్కెట్స్ లో ట్రేడ్ చేయకపోవటం కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఖాళీగా కూర్చోవటం కూడా మనం అలవాటు చేసుకోవాలి యాజ్ ఎ ట్రేడర్, బికాస్
మార్కెట్స్ హైలో ఉన్నప్పుడు రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ రివార్డ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ సమ్ స్పెసిఫిక్ స్టాక్స్ లో సో అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఇన్ఫాక్ట్ ఇలాంటి టైంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే మనకి ఎక్కడైతే ఒక మీనింగ్ఫుల్ ప్రాఫిట్స్ ఉన్నాయో కొన్ని స్టాక్స్ లో 30-40% ఆఫ్ ద క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కూడా ప్రాబ్లీ క్యాష్ లో ఉన్నా కూడా ఇన్ కేస్ ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగినా కూడా ఈ లెవెల్స్ అయితే మళ్ళా కరెక్షన్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా కూడా దేర్ ఇస్ నో హార్మ్ ఈ లెవెల్లో. ఎందుకంటే 23,200 కట్ అయినాక మేబీ ఒక చిన్న ఇంటర్మీడియట్ డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ బడ్జెట్ కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఉంది కాబట్టి అది కూడా మార్కెట్ కి వోలటాలిటీకి దోహదపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.